హాయ్ అండి. రక్త శుద్ధి అవ్వడానికి ఒక చిన్న చిట్కా చెప్తా, చేసి చూడండి, చాలా బాగుంటుంది. మిరియాలు, తేనె. ఇంకా మంచి తేనె అన్నారు వేరే వాళ్ళు, తెప్పించా నేను. ఈ తేనె ఇలా ఒక బాటిల్లో కాస్త వేయండి. కొంచెం తేనె వేసేసి కొంచెం మిరియాలు కూడా మంచిగా ఉండాలి, కొంచెం క్వాలిటీ మిరియాలు వేయాలి. ఎందుకంటే నేను ఒక 100 గ్రామ్స్ తెస్తే నాకు అంతా వేస్టేజ్ అనిపించింది. ఈ కొన్ని మిరియాలు మాత్రమే మంచివి అనిపించాయి నాకు. ఇందులో వేసి కలిపేయండి. కలిపేసి ఒక 15 డేస్, ఈరోజు ఎంత డేటు, ఏప్రిల్ 24, 25 నాకు గుర్తులేదు, ఇంకంతే. ఒక 15 రోజులు ఇలాగే మూతేసి పెట్టేస్తే ఇదంతా, ఈ తేనె అంతా మిరియాల్లోకి వస్తుందన్నమాట. ఈ తేనె మిరియాలు తాగేసి కొంచెం బాగా మిరియాలకు పడుతుంది తేనె. అప్పుడు ఏం చేయాలంటే, వారానికి ఒక సండే అనుకున్నాం, ప్రతి వారానికి ఒకసారి ఒక 3 మిరియాలు తీసుకోవడం, మనం తినేయడం అనమాట. అంతే. పరగడుపునే ఆదివారం రోజు లేసి బ్రష్ చేసుకోవడం, 3 ఎక్కువ వద్దు, అంతే. ఒక 3 మిరియాలు బాగా నానిపోయి ఉంటాయి, కారంగా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది, తినొచ్చు, చక్కగా తినేసేయచ్చు. ఈ 3 మిరియాలు ఎవ్రీ సండే, వీక్లీ వన్స్, అట్లా ఒక 3 months తిన్నారనుకోండి, మన బాడీలో రక్త శుద్ధి అయిపోతుంది. నీట్గా చక్కగా రక్తం అంతా శుద్ధి అయిపోతుంది. రక్తం బాగా ఇంప్లిమెంట్ అవుతుంది, పెరుగుతుంది. తక్కువ ఉన్నా కూడా రక్తహీనత ఉంటుంది కదా, అది లేకుండా పెరుగుతుంది. చాలా మంచిది ఇది, వాడి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మిరియాలు వేడి కదా, ఎండల్లో వేడి చేస్తుందేమో అనుకుంటారు, చేయదండి. ఇందులో నానిపోతుంది, తేనెలో నానుతుంది ఒకటి. పైగా మనం డైలీ వేసుకోం కదా, వీక్లీ వన్స్ కాబట్టి, 3 మిరియాలు కాబట్టి ఏమవదు. చాలా మంచిది ఇది అందరం వాడితే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. వేరే వాళ్ళు వాటర్ గురించి కూడా చెప్పారు కదా, టాటా వాటర్ వాడి తాగితే మన టాటా రతన్ గారికి మేలు చేసిన వాళ్ళం అవుతామని. అది మంచిదే, వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతామేమోలే. కానీ నేను రేపు చాలా చక్కటి వాటర్ ఎలా శుద్ధి చేసుకొని మనం తాగితే మన లోపలున్న ఇన్ఫెక్షన్, బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా ఎలా పోతుంది అనేది కూడా రేపు చెప్తాను నేను. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ కాసేసా, నేను డైలీ అలాగే చేసుకుంటాను. కానీ ఈరోజు రెడీ చేసేసా వాటరు. ఇప్పుడు మళ్ళీ నేను చేయలేను, రేపు రెడీ చేస్తాను. అది ఎలా తయారు చేయాలనేది చెప్తాను. మన చేతులతో స్వచ్ఛమైన నీళ్లు మనం తయారు చేసుకొని తాగామనుకోండి, మనకి ఆరోగ్యానికి ఎంత బాగుంటుందంటే రేపు చెప్తా వాటర్ గురించి. ప్రస్తుతానికి ఈ మిరియాల గురించి చూడండి. ఇలా అందరం ఎంత ఒక 50 గ్రామ్స్ తెచ్చుకుంటే చాలు. 50 గ్రామ్స్ తెచ్చుకొని అందులో పై పొట్టు పోయేటివి అట్లాంటివి లేకుండా గట్టిగా ఉండేటివి వేరుకొని మంచి తేనె తెప్పించుకోవాలి. మంచి తేనె తెప్పించుకొని కాస్త తేనెలో వేసేసి కలిపి నానబెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 15 రోజులు నానిపోవాలి ఇవి. 15 రోజులు నానిన తర్వాత 16వ రోజు నుంచి మన ఇష్టం, ఒక మంచి రోజు, మనకు గుర్తుండే రోజు, ఏదో ఒక రోజు చూసుకోవడం. ఇట్లా 3 మిరియాలు బ్రష్ చేసుకొని రావడం, 3 మిరియాలు ఇలా తీసుకోవడం, ఇంతే. నోట్లో వేసుకొని చిన్నగా నవలేసేయాలి. అది చాలా రుచికరంగా ఉంటుంది, ఏం బాధ ఉండదు, హ్యాపీగా నవలేయచ్చు, అంతే. ఒక గంట తర్వాత మన ఇష్టం, టిఫిన్ ఏదో ఒకటి చేయొచ్చు. దీనివల్ల చాలా బెనిఫిట్ కాబట్టి ఇలాంటి చేద్దాం.